లాస్ట్కి మన హోటల్కి అయితే రీచ్ అయిపోయినాము. ఈ పక్కనే బీచ్ ఉంటుంది, ఆ పక్కన లైనే ఇంకా మొత్తం. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే ఇంకా బాగున్నాము. ఎందుకు అంటే ఈరోజు మన క్రూజ్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వీడియోస్లో చెప్పినా కదా, పిల్లలకి స్ప్రింగ్ బ్రేక్కి ఒక 10 days హాలిడేస్ వస్తాయి, అప్పుడు మేము క్రూజ్లో వెళ్తామని. సో వీళ్ళకి హాలిడేస్ వచ్చినాయి, మన క్రూజ్ ట్రిప్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్తున్న క్రూజ్ పేరు రాయల్ కెరేబియన్. ఇది వచ్చేసి 4 days ట్రిప్. ఇక్కడ నుంచి మెక్సికో వెళ్తుంది. మెక్సికోలో ఒక ప్లేస్ పేరు ఉంటుంది, అదేంటో కోజామిల్ అనే ప్లేస్కి వెళ్తుంది మెక్సికోలో. అక్కడ నుంచి మళ్ళీ మనం క్రూజ్లో వెనక్కి వస్తాము. ఇది మొత్తం 4 days ట్రిప్. అందులో ఒక రోజంతా కూడా మనం మెక్సికోలో ఉంటాము. దీనికి మాకు అంటే ఈ నలుగురికి కలిపి మాకు $4,300 అయ్యింది. దాదాపుగా అంటే ఒక 3.5 lakhs అయ్యింది రూపీస్లో అయితే. అంటే ఎందుకు అంటే ఇంత ఎక్కువ అయింది అంటే, నార్మల్గా అయితే ఒక 2,000-1,500 లోపల వచ్చేది. కాకపోతే ఎందుకు లేట్ అయిందంటే మేము కొంచెము లేట్గా బుక్ చేసుకున్నాము. అదే ముందు ఒక 2-3 months ముందు బుక్ చేసుకుంటే కొంచెం తక్కువ అవుతుంది. అట్లనే మాకు వచ్చేసి యాక్చువల్గా అంటే 2 adult 2 child తీసుకుంటుంటాం ఇంతకుముందు. సో ఈ 2 adult 2 childకి అయితే ఒకే రూమ్ అయితే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే జున్నును కూడా అడల్ట్గా ట్రీట్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. సో 2 rooms తీసుకోవాల్సి వచ్చింది. సో అందుకోసమనే మనకు రేట్ ఎక్కువ పడింది అనమాట. $4,300 అయ్యింది మా నలుగురికి కలిపి. 2 rooms, అది కూడా ఓషన్ కాదు, బాల్కనీ ఉంటుంది రూమ్. అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నీట్గా చూపిస్తాను. ఈ క్రూజ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము అంటే మేము ఉండేది శాన్ ఆంటోనియోలో. ఇక్కడ నుంచి హ్యూస్టన్ అని ఒక 5 hours డ్రైవ్లో ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీకి దగ్గరలోనే పోర్ట్ ఉంటుంది, దాని పేరు గాల్వెస్టన్. సో ఈ గాల్వెస్టన్ అనే ప్లేస్కి వెళ్ళాలి. అక్కడే మనకి క్రూజ్ టెర్మినల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళడానికి దాదాపు అంటే 5 hours డ్రైవ్ పడుతుంది. మార్నింగ్ కూడా బయలుదేరచ్చు, కాకపోతే మళ్ళీ ఏమైనా ట్రాఫిక్ జామ్ అయ్యి అట్లా ఇబ్బంది అయిపోతే కష్టము. ఒక ఫ్రెండ్ ఫ్యామిలీకి అట్లా జరిగిందనమాట, మిస్ అయిపోయినారు వాళ్ళు. సో అందుకోసమనే మేము ఈరోజు స్టార్ట్ అయిపోయి ఈరోజు నైట్ అక్కడ హోటల్ తీసుకున్నాము. దగ్గరలోనే పోర్టుకి దగ్గరలోనే ఒక హోటల్ తీసుకున్నాము. ఆ హోటల్లో పడుకొని రేపు మార్నింగ్ 10కి మన చెక్-ఇన్ ఉంటుంది. సో దగ్గర అవుతుంది కాబట్టి అట్లా వెళ్ళిపోవచ్చు అని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు మనము హ్యూస్టన్ అంటే గాల్వెస్టన్ దగ్గర ఉండే హోటల్కి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఇది ఒక 5 hours డ్రైవ్ ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అయ్యింది. మార్నింగ్ నుండి ప్రతికి ఆఫీస్ వర్క్ ఉన్నింది, కొంచెం కంప్లీట్ చేసేది. సో దానికోసమనే లేట్ అయిపోయింది. మేమంతా అయితే రెడీ అయిపోయి ఉంటుంది. అట్లనే మార్నింగ్ నుంచి కొన్ని ఇవన్నీ బట్టలన్నీ కూడా ఐరన్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ ఐరన్ బాక్స్ అలో చేయరంట. సో దానికోసమని ఇవన్నీ కూడా పనులు చూసుకొని ఇప్పుడు వర్క్ అయిపోయి ఉంటే ఇప్పుడు రెడీ అయినాము. ఇప్పుడు 6 అయింది. ఇంకా డైరెక్ట్గా పోవడము, హోటల్లో పోయి పడుకోవడము అంతే. రేపు మార్నింగ్ ఒక 15 minutes దూరంలోనే మనకు పోర్ట్ ఉంటుంది, అంటే హోటల్ నుంచి. లగేజ్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఈ చెక్-ఇన్ ఒకటి నాకు ప్రత్యూకి, ఇది జున్నుకి అండ్ హనీకి సపరేట్ వాళ్ళు తీసుకున్నారు. అట్లనే ఇదొక చిన్న బ్యాగ్, అట్లనే నా ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి. సో ఇవే సింపుల్గానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఒక 5 days అవుతుంది ఈజీగా ఈరోజు నుంచి. సో ఓకే, సరిపోతుంది. స్టార్ట్ అవుదామా? ఓకేనా ప్రత్యూ, అయిపోయిందా? ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఇద్దరికి సరిపోయినాయరా, మొత్తము సెట్ అయిపోయినాయా? లగేజ్ అంతా నీట్గా పట్టేసింది, కొంచెమే ఉంది, ప్రాబ్లం లేదు. ఆల్ సెట్. మొత్తం లగేజ్ అంతా పెట్టేసినాము. ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఏరా, హ్యాపీనా? Yes, very happy. I'm very excited to eat the food. అన్ని డైనింగ్ హాల్స్ అన్ని పెట్టుకున్నాను ఆల్రెడీ, ఏ డెక్ లో ఉంటాయి, ఏ ఫ్లోర్ లో ఉంటాయని. అవి రెడీగా ఉన్నాయి. నేను ఏమేమి తినాలో అన్ని చూసుకున్నాను. లిస్ట్ డే బై డే, మినిట్ బై మినిట్ ఏం చేయాలో చూసుకున్నాను. అన్ని ఐఎమ్ ఆల్ ప్రిపేర్డ్. ఐ డోంట్ థింక్ యూ అండర్స్టాండ్. ఓన్లీ తినేది ఒకటేనా ప్రిపేర్డ్? yes, తినేది, యాక్టివిటీస్, పడుకునేది అంతే. నో రెస్టింగ్, నో కూర్చోయింగ్, నో ఇక్కడ కొంతసేపు ఉండం, నో నథింగ్ ఆఫ్ దట్. We have to be on top of everything. ఏ టైం కి ఆ టైం కి పోవాల్సిందే, టైం టు టైం. మొత్తం యాప్ లో ఉంటుంది మనకి ఏవేవి యాక్టివిటీస్ ఉంటాయని, దానికంతా పోవాలా? స్కెడ్యూల్ చేస్తున్నాను అన్ని. అవునా? పొద్దున్న 8 కి లేచేది, 8 నుంచి స్టార్ట్ అవుతాయా? 8 కి లేచేది, 11 కి పడుకునేది ఎవ్రీ సింగిల్ డే. ఓబో, నైట్ ఎప్పుడు పడుకోవడం? నైట్ 11 కి. మేము లేస్తా, నువ్వే ఈ రోజు కూడా లేట్ గా లేచింది నువ్వే. Because I'm sick guys, I'm sick. కొంచెం బాగాలేదు జున్నుగానికి.
సరిపోయింది, ప్రాబ్లం లేదు. రా పోదాం. ఓకేనా? ఓకేనా ప్రతి ఏం మళ్ళీ సర్దుతాను. లేదు లగేజ్ ట్యాక్స్ ఉన్నా లేదా? ట్యాక్స్ ఉన్నాయి, ట్యాక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఓకే రెడీ. ఇప్పుడు టైం 7:30 అయింది. అక్కడికి వెళ్ళడానికి అరైవల్ టైం వచ్చేసి 11:45 చూపిస్తూ ఉంది. టోటల్ వచ్చేసి 267 మైల్స్ ఇక్కడ నుంచి. దాదాపుగా 12 కల్లా వెళ్ళిపోతాము. మధ్యలో ఒక 1 అవర్ డిన్నర్కి తీసుకున్నా కూడా 1 o'clock కల్లా వెళ్ళిపోవచ్చు, పోయి పడుకోవచ్చు. ఓకే బాయ్ బాయ్ హౌస్. ఒక 5 daysలో వస్తాము. యాక్చువల్గా 2 o'clockకే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కాకపోతే ప్రతి వర్క్ అయితే అయిపోలేదు. లీవ్ అయితే పెట్టచ్చు, కానీ ఆ వర్క్ ఖచ్చితంగా ప్రత్యునే చేయాలన్నమాట, ప్రత్యునే కంప్లీట్ చేయాలి. అందుకోసం లీవ్ కూడా పెట్టలేకపోయినాము. రేపటి నుంచి లీవ్ పెట్టినాము. సో అందుకోసమే కొంచెం లేట్ అయిపోయింది. అంటే 2 o'clock అనుకున్నాము, అది వర్క్ లేట్ అయిపోయింది. సో 7:30 అయిపోయింది. ఇంకా ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు అక్కడికి పోయి చేసేదేం లేదు, డైరెక్ట్ హోటల్కి పోవడము, పడుకోవడం, మధ్యలోనే ఎక్కడ తినేసి పడుకుంటే సరిపోతుంది. సో ఇంకా స్టార్ట్ అయ్యి 5 days ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఓకేనా? స్వామి శరణమయ్యప్ప. ఇంకా ఫ్రీవే అయితే ఎక్కేసినాము. ఇక్కడ నుంచి 150 మైల్స్ స్ట్రైట్. మళ్ళీ దాని తర్వాత రిమైనింగ్ మళ్ళీ డైవర్షన్ వస్తుంది. సో ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది. హ్యూస్టన్ రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువగా ట్రాఫిక్ కూడా ఉండదు. ప్లస్ ఈ టైంలో అయితే ఇంకా ఉండదు. ఒకటే రోడ్ స్ట్రైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా డిన్నర్ వరకు మనం ఇంకెక్కడ ఆపేది లేదు. డిన్నర్ కూడా ఎక్కడ దగ్గరలోనే ఎక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఏమైనా దొరుకుతుందేమో చూడాలా, లేదు అంటే ఏదో ఒకటి తిందాం, అంతే కదా. ఇప్పుడు టైము 9 o'clock అయింది. ఇంకా ఒక 1 hour డ్రైవ్ దూరంలో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం డిన్నర్కి. అంటే ఆన్ ది వేనే, మళ్ళీ సపరేట్ దూరం పోవాల్సిన అవసరం లేదు, పక్కనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి డిన్నర్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. వీళ్ళు కూడా ఎవరు పడుకోలేదు, ఇంకా ఒకేసారి డిన్నర్ చేసి పడుకుంటారంట. వాళ్ళే చూస్తే మ్యూజిక్ వింటా ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేమిద్దరు మాట్లాడుకుంటా మెల్లగా వస్తూ ఉన్నాం. ఇప్పుడే ఇండియన్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినాము. ఈ ఊరు పేరు కేటీ అంట. యాక్చువల్గా అంటే లాస్ట్ టైం మనం ఇండియాకి వచ్చేటప్పుడు కూడా సేమ్ ప్లేస్లోనే తిన్నాం. కరెక్ట్ బాగా వచ్చినాం. 10:15 అయింది టైం ఇప్పుడు. ఏరా ఓకేనా? ఆకలి కన్నా ముందు నాకు అర్జెంట్. అర్జెంటుగా వెళ్ళాలి. మేము ముగ్గురం ఎవరు పడుకోలేదు. హనీగాడ్ అయితే బాగా పడుకున్నాను కొంతసేపు. పడుకోనండి గారు, మళ్ళీ నైట్ పడుకుంటుందంటావా? మళ్ళీ నైట్ పడుకోకపోతే మళ్ళీ మార్నింగ్ లేయడం కష్టం అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా ఒక 1 hour 1.5 hour టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు టైం ఎంత అయింది? అంతే 10:30నా? 10:30 అయింది ఇప్పుడు టైం.
12:30కి రీచ్ అవుతారు. 12:30కి రీచ్ అవుతామా? 12:30కి రీచ్ అవుతామంట. ఏమంటే ఇక్కడ 1 అవర్ టైం పడుతుంది కదా ఈజీగా. అందుకే 12:30. ఆర్డర్ అయితే చేసినాము, ఇంకా రాలే. ఇప్పుడే మన ఆర్డర్ అయితే వచ్చేసింది. డిఫాల్ట్ పన్నీర్ బటర్ మసాలా, నాన్, ఎగ్ ఫ్రైడ్ రైస్, అంతే. మామూలుగా అయితే గోబీ మంచూరియా కూడా తీసుకుంటా అంటే, కానీ ఇప్పుడు హెవీ అవుతుంది ఎందుకని వద్దు అనుకొని ఇవన్నీ తీసుకున్నాం. సో తినేసి తొందరగా బయలుదేరితే ఇంకా 1.5 అవర్ పోవాలి మనం మన హోటల్కి. రేపు ఈ టైంకి క్రూజ్లో ఉంటాం. డిన్నర్ కూడా అయిపోయి ఉంటుంది క్రూజ్లో. ఇది పన్నీర్ బటర్ మసాలా, ఎగ్ ఫ్రైడ్ రైస్, నాన్. చూడ్డానికి అయితే బాగానే ఉన్నాయి, తినడానికి ఎట్లుంటాయో తెలియదు. చూద్దాం. ఏరా ఓకేనా? పప్పులాగా ఉందా? పన్నీర్ బటర్ మసాలా పప్ప కొంచెం డిఫరెంట్, పావ్ బాజీ లాగా ఉందా? బాగానే ఉందా? పర్లేదా? ఫస్ట్ తిన్నప్పుడు ఏదో పప్పు లాగా ఉందంట, దాని తర్వాత బాగానే ఉంది. బాగుందా? ఓకే. ఇంకా ఈ టైంలో క్లోజ్ చేయకుండా పెడుతున్నారు కాబట్టి మేల్. నార్మల్గా అయితే 9:30, 10 కల్లా అన్నీ క్లోజ్ అవుతాయి ఇండియన్ రెస్టారెంట్స్. ఇదైతే కొంచెం బాగానే ఎక్కువ లేట్ ఉంది కాబట్టి పర్లేదు మనకి. తొందర ఫాస్ట్ కూడా వచ్చింది, ఎవరు లేరు కాబట్టి ఫాస్ట్ వచ్చింది లేండి. తినడం అయితే అయిపోయింది. ఓకే, అన్నీ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా నాకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగానే నచ్చింది. రైస్ కదా బాగా తిన్నాను. ఇంకా పోయి పడుకోవాల్సిందే. కాకపోతే ఇంకా 1.5 అవర్ అవుతుంది. 1 అవరేనా? ఓకే, 1 అవరే అంట. ఇంకా ఎవ్వరు లేదు, జనాలందరూ చూడండి, అందరు పడుకున్నారు. నీకు గుడ్ నైట్ రా. ఏమి చలి కొంచెం తగ్గింది. అవును, చలి అస్సలు లేదు. నేను నిక్కర్ వేసుకున్నాను యాక్చువల్ కంటే, అయినా కూడా చలి లేదు. ఏరా ఓకేనా? అని కానీ నిద్ర కూడా అయిపోయింది, ఫుడ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎట్లా అగేనా? వద్దురా, ఇది 1 అవర్ అన్న మేల్కోరా. మళ్ళీ అక్కడ మళ్ళీ హోటల్ అయిన తర్వాత కష్టం, మేము మేల్కోవాల్సి వస్తుంది. ఇప్పుడే ఒక చోట ఆగినాము, గ్యాస్ ఫిల్ చేసుకుందామని ఆగినాం. ఇప్పుడు ఫిల్ చేసుకుంటేనే మేలు, ఇంకా మార్నింగ్ అయితే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. గ్యాస్ కూడా ఫిల్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాము. ఇందులో వాటర్ బాటిల్స్ తీసుకుందామని, నైట్కి రేపు మార్నింగ్కి అవసరం ఉంటుంది. ఓపెనే కదా? ఇక్కడే ఉన్నాయి వాటర్ బాటిల్స్. ఇవి ఈ ప్యాక్ వచ్చేసి $7 అంట. ఇదేనా? వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాము. మళ్ళీ మార్నింగ్ కూడా ఎక్కడ స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నైట్కి కావాలా, ప్లస్ రేపు మార్నింగ్ కూడా కావాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్కి వాటర్ తీసుకున్నాము. ఇంక ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 అవర్ ఉంది, వెళ్ళిపోతేనే. ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అయింది. 12:40 కల్లా వెళ్ళిపోవచ్చు.
లాస్ట్కి మన హోటల్కి అయితే రీచ్ అయిపోయినాము. ఈ పక్కనే బీచ్ ఉంటుంది, ఆ పక్కన లైనే ఇంకా మొత్తం. ఇంకా లోపలికి వెళ్ళేసి చెక్ ఇన్ చేసేసి మనము స్టార్ట్ అవ్వాలి లోపలికి. చెక్ ఇన్ కూడా అయిపోయింది. ఇంకా ఇవి ఇక్కడ బయట ఇక్కడ పార్క్ చేయాలా, ఇది అంత సేఫ్ కాదు అనేసి లోపలికి తీసుకెళ్తున్నాము అంత లగేజ్ అంతా కూడా. ప్లస్ కొన్ని అయితే అవసరం వస్తాయి. ఇది ఒక్కటి బ్యాగ్లోనే మేము సపరేట్ పెట్టుకున్నాం రేపు డ్రెస్లు అన్నీ కూడా. అయినా కూడా ఈ లగేజ్ మొత్తం కూడా లోపలికి తీసుకెళ్ళాలి, అంత సేఫ్ కాదు. ఓకే, నో పెట్స్ అలౌడ్. సరే, నో పెట్స్ అలౌడ్ అంటారా? ఎందుకు వస్తున్నారా ఇక? Oh, my bad, guys. I'm fed up with this, guys. Go left. Third floor. Third floor anta. Look on your phone, Go. Floor. Again, no reason why I don't go fast. ఏరా నిద్ర అంతా అయిపోయినారా? Yeah. I'm honestly not sleepy. జిన్ను అయితే పడుకోలేదు. Yeah. ఓ ఓ ఓ ఓ ఏమైందిరా? ఎంతరా నెంబర్? Welcome. తీవే ఫాస్ట్ నిద్ర వస్తుంది. Oh, are you sure that's the right number? Yeah, it is. Here. లాస్ట్కి అయితే రూమ్కి అయితే చేరినాము. ఇప్పుడు టైం 12:30 అయింది ఎగ్జాక్ట్గా. ఇంకా మార్నింగ్ 1 అయిందా? మరి అక్కడ చూస్తే 12:30 ఉండే కదా. It's 12:59 right now. ఓకే, 1 అయిందంట టైం. ఇంకా మార్నింగ్ 7 వరకు ఇక్కడ కొన్ని గంటలు మాత్రమే ఇక్కడ పడుకొనేసి వెళ్ళిపోవాలి. ఈరోజు నైట్ ఉండబోయే రూమ్ ఇదే. ఇది 2 క్వీన్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరు మేమిద్దరు పడుకుంటాము. పర్లేదు, కొన్ని గంటల కోసం కాబట్టి ఓకే, మనకేం ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి ఎంత ఒక 15 మినిట్స్ మనకి అక్కడికి. Like 10 minutes on. 10 to 15 మినిట్స్లో మనం మళ్ళీ పోర్టుకి వెళ్ళిపోవచ్చు, టెర్మినల్ దగ్గరికి. ఇదైతే బాగుంది. ఇక్కడ ఒక క్లాజెట్ ఇచ్చినాడు, అంతే, ఐరన్ బాక్స్. ఇది బాత్రూము. ఈ బాత్రూమ్ కూడా నీట్గానే ఉంది, నో ప్రాబ్లము. ఈ డవ్ షాంపూ కండిషనర్ ఏవో ఇచ్చినారు, ప్లస్ ఇది స్టాండింగ్ షవర్ ఒకటి ఉంది. ఓకే, బాగుందిలే, ప్రాబ్లం లేదు. సరిపోయింది. ఓకే, సరిపోయింది. ఈ రూమ్ వచ్చేసి మాకు $130 పడింది. $130 అంటే దాదాపుగా 10,000 నుంచి ఒక 12,000 అట్లా అవుతుంది రూపీస్లలో అయితే. సో ఇంకా అంతే, అదే రేంజ్లో ఉంటాయి. 130, 200, 250 అట్లా ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఇంకా ఆల్రెడీ తిన్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా పడుకోవడము. మార్నింగ్ 7 కల్లా లేచి రెడీ అయిపోయి 10:30కి అక్కడ చెక్ ఇన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ చెక్ ఇన్కి 10:30 కల్లా వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి ఒక 9కి అట్లా స్టార్ట్ అయితే సరిపోతుంది కదా. Yeah, 9:30. 9:30నా? సో 9:30కి స్టార్ట్ అయిపోతే అక్కడికి ఒక 10 కల్లా బయలుదేరి ఉండాము. అంటే పార్క్ చేసి మళ్ళీ అక్కడి నుంచి పోవాలి కదా. Oh, yeah, that is true. పార్కింగ్కి కొంచెం దూరం ఉంటుందన్నమాట. అక్కడ కూడా లాట్స్ ఉంటాయి, పార్కింగ్ లాట్స్. అది కొంచెం మనకు దూరంలో దొరికినట్లుంది. దూరంలో కాదు, ఫస్ట్ అయితే దగ్గర ఉండేది అయితే దొరకలేదు, నెక్స్ట్ దొరికింది, అయిపోయినాయి. సో అది ఇంకా రేపటి నుంచి కరెక్ట్ వీడియోస్ వస్తాయి క్రూజ్వి. సో మీరు కూడా రెగ్యులర్గా చూస్తూ ఉండండి. సో ప్రస్తుతానికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. ఏరా నిద్ర అంతా అయిపోయిందా? Honey is ready to sleep again. అవునా? Right. అరే